sand climbing down into the base of the structure. Aryan, turn right. Yeah, right there. I need samples of these corals to test for transplantation possibilities. Copy that. ఆర్యన్, నువ్వు సేతు సెగ్మెంట్ శాంపిల్స్ తెచ్చావు కదా? గ్యాబ్రియల్ వాటి కార్బన్ డేటింగ్ పూర్తి చేసింది. ఆ శాంపిల్స్లో కొన్ని ఫాసిల్స్ దొరికాయి. అవి సుమారు 18,000 ఏళ్ల క్రితంవి, 18,000 ఇయర్స్. దీన్ని బట్టి చూస్తే రామసేతు 7,000 ఏళ్ల కంటే చాలా పురాతనమైంది. ద బ్రిడ్జ్ ఈజ్ ఓల్డర్ దెన్ శ్రీరామ్. ఈ సాక్ష్యాలు సరైనవే, కానీ అవి మన వాదన నిరూపించుకోవడానికి సరిపోవు. వి నీడ్ మోర్ ప్రూఫ్. రామసేతు వంతెనలో ఎంతో ప్రధానమైన రాళ్లను కూడా మనం పరీక్షించాల్సి ఉంటుంది. కానీ మనం ఆల్రెడీ సెడిమెంట్స్ని స్టడీ చేశాక రాళ్లను వెతకాల్సిన అవసరం ఏముంది? ఏజ్ ఎలాగూ సేమే ఉంటుందిగా. అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సెడిమెంట్స్ కూడా గోడ కొట్టిన సిమెంట్ లాంటివే, కానీ మనం బ్రిక్స్ను కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక రామసేతు విషయంలో బ్రిక్స్, అదిగో ఆ తేలుతున్న రాళ్లే, ద ఫ్లోటింగ్ రాక్స్. అప్పుడు ఆ రాళ్ల వరకు చేరుకోవడానికి మనం ఆ స్ట్రక్చర్ని పగలగొట్టాలి, which is impossible. అకార్డింగ్ టు ద సోనార్ ఇమేజ్ హియర్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర రామసేతు యొక్క పై భాగంలో కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఏరియాలో లూజ్ రాక్స్ ఉండే అవకాశం ఉంది. అందుకు అవకాశం ఉంది. ఆర్యన్, ఈ ఏరియా లంకన్ వాటర్స్కి బాగా దగ్గరగా ఉంది. మనకదే లక్ష్మణ రేఖ. బాలి, ఐ విల్ బి కేర్ఫుల్, ఐ ప్రామిస్. Alpha to base. Divers are saying the rocks are not coming up. ఆర్యన్, అటు వెళ్ళొద్దు. లంకన్ వాటర్స్ అవి రిమైన్ ఇన్ అవర్ జోన్. బాలి, నాకు ఫ్లోటింగ్ రాక్ కనిపించింది. ఒక్కటి దొరికినా చాలు. ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ ఫ్యూ మినిట్స్. ఆర్యన్, డూ యాజ్ యూర్ టోల్డ్. ఆర్యన్, ఫాలో ద రూల్స్. ఆర్యన్, డూ యూ కాపీ? ఆర్యన్,
అతను ఎగ్జోసూట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. Where the hell is Aryan? Where's he disappeared, goddammit? Is that him? Where? There! తను సముద్రం మధ్యలో ఇలా నడుస్తున్నాడు. రామసేతు మీద నడుస్తున్నాడు. అక్కడ నీటి మట్టం 6 ఇంచుల కంటే తక్కువ ఉంటుందిగా. Could be a pumice stone. ఐ డోంట్ థింక్ సో. ప్యూమి స్టోన్ లావాతో ఏర్పడుతుంది. కానీ ఈ స్థలంలో ఎన్నో ఏళ్ల నుంచి ఏ వోల్కనిక్ యాక్టివిటీ జరగలేదు. వేరేదై ఉంటుంది. నేను నిన్ను లంకన్ వాటర్స్లోకి వెళ్ళొద్దని చెప్పాను కదా. రామాయణం ప్రకారం రామసేతు ఈ తేలేరాళ్లతోనే నిర్మించబడింది. అంటే మనం ఈ థియరీని డిస్ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు దీన్ని స్టడీ చేయడం తేలికవుతుంది. గేబ్రియల్, లెట్స్ స్టడీ ద రాక్ ఇన్ ద ల్యాబ్. Chandra was right. This is not a pumice stone. దెన్ వాట్ ఇస్ ఇట్? Not something that I've seen before. ఆర్యన్, మన కోరల్ శాంపిల్స్ దొరికాయిగా. వాటి బేస్లో లూజ్ మీన్ శాండ్ ట్రేసెస్ దొరికాయి. దీనికి అవకాశమే లేదు. ఇట్ సీమ్స్ లైక్ ఈ కోరల్స్ ఇక్కడ ప్లాన్ చేయబడ్డాయి. ప్లాన్ చేయబడ్డాయంటే వీటిని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనే? యా, ఒకవేళ అవి టైడ్స్లో కొట్టుకుని ఈ ప్రాంతం వరకు వచ్చుండొచ్చేమో. no, there is no chance of that. They've actually been deposited in a linear manner of smaller corals and larger corals. There's a really, really clear pattern here. I'm sure ఎవరో deliberately వీటిని ఇక్కడికి తీసుకొచ్చుంటారు. లేదా ఇంకా అందంగా చెప్పాలంటే ఈ రామ్ సేతుని కట్టడానికి ఈ corals అన్ని వరుస క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. They seem to be a part of the bridge structure. Holy shit! This is not possible. వాట్ హ్యాపెండ్? The organic remains in this rock are roughly 7,000 years old, much younger than any fossils found in the marine sediments. దట్ ప్రూవ్స్ ఈ రాకులో మనకు దొరికిన శిలాజాలు కనుక 7,000 సంవత్సరాల కిందటివి అయితే ఈ రాయి కూడా ఈ ప్రదేశానికి అప్పుడే వచ్చుంటుంది. అండ్ శాండ్రా,